ఆయన అలవోకగా రైళ్ల మీద నుంచి గంతేశాడు. వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడ్డాడు. మంటల్లో చిక్కుకున్న రైలులో ఎన్నెన్నో విన్యాసాలు చేశాడు. తాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చురుకుగా దొంగిలించాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీర విహారం చేశాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేశాడు. ఫ్రాన్, అజిత్, మదన్ పురి, అమరీష్ పురి మొదలుకొని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేశాడు. ఇక మీనా కుమారి మొదలు బోలెడు మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, గెంతాడు, కథలు నడిపాడు, వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హిమాన్ కుర్ర హీరోలకు పాజీ భారతీయ సినిమాలో ఒక గొప్ప పేజీ మన ధరంజీ. వెళ్లిపోయారు. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చరిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి 15 రోజుల క్రితమే అనుకున్నా ఆగింది, ఇప్పుడు అనివార్యమైంది. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యువుతోనూ పోరాడాడు. ఓడాడేమో కానీ అదెప్పుడో కోట్లాది హృదయాలను గెలిచాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తీ హమ్ నహీ చోడేంగి, చోడేంగి దమ్ మగర్ తేరే సాథ్ నా చోడేంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెబుతూ మరీ వెళ్ళాడు జగ్గు. ఇక ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడే ఆ బుల్లెట్ బండి అమితాబ్ భుజాలపై ఎక్కి విన్యాసాలు చేసిన ధర్మేంద్ర షోలే హీరో ద్వయం. జై వీరు ఏం జోరు, కొట్టకుండా బోరు, కలెక్షన్ల హోరు. ధర్మేంద్ర, ధరంజీ, ఫుల్ ఔర్ పత్తర్, యాదోంకి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలు. అన్నింటిని మించి డ్రీమ్ గర్ల్ నే పడేసినటువంటి లవర్ మ్యాన్, అంతటి సుందరిని మారు మనువాడిన హిమాన్. ధర్మేంద్ర, హేమామాలిని బాలీవుడ్ హిట్ పేర్. ఎన్ని సినిమాల్లో అన్ని హిట్లు. రాజాజాని, సీతా ఔర్ గీత, ఫరాహ్ షరాహత్, నయా జమానా, తుమ్ హసీన్ మై జవాన్, చరస్ షోలే. ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా? ప్రేమలో ధరం చూశాడు తనకు తగిన జోడి. ఆ అందాల భామలో యాక్షన్, కామెడీ, లవ్. షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం ఏం చేయలేము. ధర్మేంద్ర ఏం చేసినా సక్సెసే ఆయన ముద్ర. ఇక ఇప్పటికీ హుషారే, ఎప్పటికీ హుషారే హుషారే. ఎంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీపే అన్నాట ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదని. ఇక అదే ధర్మేంద్రలోని మెరుపు ఈ కవితకి కొసమెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు, హీరోగా మురిపించాడు, మరణంలోనూ హీరోనే అని నిరూపించాడు. ఇప్పుడు ఇంద్రుడినే సవాలు చేయడానికి బయలుదేరాడు ధర్మేంద్రుడు. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడమే కష్టం అనుకున్నా జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువో జన్మ మృతస్య, తను మళ్ళీ వచ్చే వరకు అలాగే ఉండమని కలల రాణి మాలినికి మిత్రుడు అమితాబ్కు చెప్పి మరీ వెళ్ళాడు.